నెల్లూరు జిల్లాలో మందుబాబులను వైన్ షాపులు, బెల్ట్ షాపులు నిలువున దోచేస్తున్నాయి. క్వార్టర్ బాటిల్పై అదనంగా 10 నుంచి 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఎంఆర్పీ కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని వాపోతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు మామూళ్ల మత్తులో పడి తమ సమస్యను పట్టించుకోవడం లేదని మందుబాబులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మద్యం వ్యాపారులు చెలరేగిపోతున్నారు. సిండికేట్గా ఏర్పడి క్వార్టర్ బాటిల్పై అదనంగా 10 నుంచి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎంఆర్పీ కన్నా అధిక ధరలకు అమ్ముతున్నారని తెలిసినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు మామూళ్ల మత్తులో చూసి చూడనట్లు వదిలేస్తున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, గూడూరు వంటి ప్రాంతాల్లోని మద్యం వ్యాపారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. స్థానిక నేతల సహకారంతో సిండికేట్గా ఏర్పడి మద్యం బాబులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. క్వార్టర్ బాటిల్పై అదనంగా ఎందుకు వసూలు చేస్తున్నారని మందుబాబులు ప్రశ్నిస్తున్నప్పటికీ ఇష్టముంటే తీసుకోండి, లేదంటే వెళ్లిపోమ్మంటూ దురుసుగా ప్రవర్తిస్తున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వేళాపాళా లేకుండా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని మద్యం దుకాణాల్లో కూడా 10 రూపాయల నుంచి 20 రూపాయల దాకా అదనంగా వసూలు చేస్తున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు మందుబాబులు. ఎవరైనా ఫిర్యాదు చేసినా సదరు వైన్ షాప్ నిర్వాహకులకి ఎక్సైజ్ అధికారులు ఫోన్ చేసి చెప్పేస్తున్నారు. నెల్లూరు సిటీలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో 24 గంటల పాటు మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తున్నప్పటికీ వాటిని ఎక్సైజ్ అధికారులు నియంత్రించలేకపోతున్నారు. వేదాయపాళెం బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయగిరి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 3 మద్యం దుకాణాలు, దుత్తలూరులో మరో 3, సీతారాంపురంలో 2 మద్యం దుకాణాలు ఉండగా అక్కడ ఎంఆర్పీ కన్నా అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి. కలిగిరి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని వింజమూరులో 4 మద్యం దుకాణాలు, కొండాపురంలో 3 మద్యం దుకాణాలు, వరికుంటపాడులో 2 మద్యం దుకాణాలు ఉంటే అక్కడ 10 రూపాయల నుంచి 25 రూపాయలు మద్యం బాబుల నుంచి వ్యాపారులు వసూలు చేస్తున్నారు. వైన్ షాప్ నుంచి బెల్ట్ షాపులకు యథేచ్ఛగా మద్యాన్ని తరలించి బెల్ట్ షాపుల్లో 50 నుంచి 80 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్న ఘటనలు కూడా ఉదయగిరి నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. అధిక ధరలపై ఎవరైనా నిలదీస్తే సిండికేట్ అంటూ మద్యం వ్యాపారులు బెదిరిస్తున్నారు. వింజమూరులో నిబంధనలకు విరుద్ధంగా 2 మద్యం దుకాణాలు నేషనల్ హైవేపై ఉన్నాయి. ఇక్కడ ఎంఆర్పీ కన్నా అధికంగా వసూలు చేస్తున్నమాట వాస్తవమేనని సిండికేట్ చెప్పినట్లు తాము వినాలని వ్యాపారులు చెబుతున్నారు. వింజమూరులోని బంగ్లా సెంటర్లో ఉన్న శ్రీనివాస వైన్స్లో 24 గంటలు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయని స్థానికులు అనేకసార్లు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయా వైన్ షాపులపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.